వడ్డీ అంటే ఏమిటి? హలో పిల్లలు, ఈరోజు మనం ఎక్కువగా ఉపయోగించే గణిత భావన వడ్డీ గురించి మాట్లాడుకుందాం. మీరు పెరిగి పెద్దవారైన తర్వాత మీ నిజ జీవితంలో వడ్డీ ఉపయోగించవలసి ఉంటుంది. సుఖరాం ఒక పత్తి రైతు. విత్తనాలు మరియు క్రిమిసంహారక మందుల కోసం అతనికి డబ్బు అవసరం. అతను ఒక బ్యాంకుకు వెళ్ళి 1 సంవత్సరానికి 10,000 రూపాయల చిన్న అప్పు అడిగాడు. అప్పుడు మేనేజర్ ఏమన్నాడు? 1 సంవత్సరం తర్వాత 11,000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది అని చెప్పాడు. అంటే అతను 10,000 రూపాయల అప్పు తీసుకుని తిరిగి 11,000 రూపాయలు చెల్లించాడు. అంటే అతను 11,000 మైనస్ 10,000 = 1,000 రూపాయలు. ఈ 1,000 రూపాయలు అదనంగా చెల్లించాడు. అంటే అతను 10,000 రూపాయల అప్పుకి వడ్డీగా 1,000 రూపాయలు చెల్లించాడన్నమాట. ఇక్కడ వడ్డీ అనేది సుఖరాం బ్యాంకు నుంచి తీసుకున్న అప్పు, అదే లోన్కు అదనంగా చెల్లించిన సొమ్ము అన్నమాట. ఈ అదనపు సొమ్ము అంటే వడ్డీయే బ్యాంకుకు వచ్చే అసలైన ఆదాయం. అలా కాకుండా సుఖరాం 10,000 తీసుకుని 10,000 తిరిగి చెల్లిస్తే అప్పు ఇవ్వడం వలన బ్యాంకుకు కలిగే లాభం ఏమిటి? కాబట్టి బ్యాంకులు రుణాలు ఎందుకు ఇస్తాయంటే వాటి ద్వారా అవి వడ్డీని సంపాదించడానికి. అంతేకాదు, ఈ వడ్డీయే ఆ బ్యాంకులకి నిజమైన ఆదాయం. ఇప్పుడు మనం కూడా మన డబ్బుని బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఇప్పుడు సుఖరాం 1 సంవత్సరానికి 10,000 రూపాయలు డిపాజిట్ చేశాడు అనుకుందాం. ఈ డబ్బుని బ్యాంకు రుణాలు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది. ప్రజలు బ్యాంకుల్లో సొమ్మును డిపాజిట్ చేసేది వాటి ద్వారా కొంత సొమ్ము అదనంగా పొందడానికి. ఉదాహరణకి ఇప్పుడు సుఖరాం 1 సంవత్సరం తర్వాత 10,800 రూపాయలు తిరిగి పొందుతాడు. అంటే అతను కొంత సొమ్ము అదనంగా పొందుతున్నాడు. ఈ అదనపు సొమ్మే ఇక్కడ వడ్డీ అన్నమాట. సుఖరాం ఎంత సొమ్ము అదనంగా పొందుతాడు? 10,800 మైనస్ 10,000 = 800. ఇది బ్యాంకు సుఖరాంకు చెల్లించే వడ్డీ అన్నమాట. కాబట్టి ఈ సందర్భంలో వడ్డీ అంటే సుఖరాం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్కు బ్యాంకు అదనంగా చెల్లించే సొమ్ము అన్నమాట. ఈ పనులు ప్రజలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. అంటే ఇలా డిపాజిట్ చేయటం, ఆ తర్వాత మళ్ళీ మనకి వడ్డీతో పాటు ఆ డిపాజిట్ తీసుకోవడం, అలాగా ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు మరియు బ్యాంకుకి వడ్డీ కూడా చెల్లిస్తారు. అంటే ప్రజలు బ్యాంకుల్లో సొమ్మును డిపాజిట్ చేస్తారు, ఎందుకంటే కొంత వడ్డీ పొందడానికి. అలాగే రుణం తీసుకున్నప్పుడేమో బ్యాంకుకి ప్రజలే వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఏదైతే సొమ్ము డిపాజిట్ చేస్తారో ఆ సొమ్ము మరొకరికి రుణంగా అంటే అప్పుగా పోతుంది. అలానే మీరు ఏవైతే సొమ్ము వడ్డీగా చెల్లిస్తారో ఆ సొమ్ము డిపాజిటర్కి వడ్డీ రూపంలో చెల్లించబడుతుంది. ఇలాగ బ్యాంకులు పనిచేస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూశారు కదా, 10,000 రూపాయల రుణానికి బ్యాంకు 1 సంవత్సరానికి 1,000 రూపాయలు వడ్డీగా వసూలు చేసింది. కానీ 10,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డిపాజిటర్కి వడ్డీగా సంవత్సరానికి 800 రూపాయలు బ్యాంకు చెల్లించింది. కాబట్టి వీటి మధ్య చిన్న తేడా ఉంది. బ్యాంకు ఇచ్చే రుణం మీద వసూలు చేసే వడ్డీ బ్యాంకు డిపాజిటర్లకు ఇచ్చే వడ్డీ కన్నా ఎక్కువ అని మనం ఇక్కడ గమనించవచ్చు. కాబట్టి ఈ 2 వడ్డీల మధ్య భేదం ఏదైతే ఉందో అదే బ్యాంకు యొక్క నిజమైన సంపాదన అన్నమాట. అది బ్యాంకు సంపాదించే లాభం. అందుచేత బ్యాంకులు సక్రమంగా పనిచేయాలి అంటే బ్యాంకులు రుణాలు ఇవ్వవలసిన అవసరం ఉంది. అలానే తమ డబ్బుని బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ఎక్కువ మంది కస్టమర్ల అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం తీసుకునే రుణం మీద మనం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకునేటప్పుడు మనం తీసుకునే కాలానికి ఎక్కడ అతి తక్కువ వడ్డీ చెల్లించవలసి వస్తుందో ఆ బ్యాంకులోనే రుణం, అదే అప్పు, లోన్ తీసుకోవాలి. అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం మానేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రేటుకి వడ్డీ కడతారు, ఎక్కువ రేటు వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. మనం బ్యాంకుల దగ్గరే తీసుకుంటే ఎప్పటికైనా మంచిది. బ్యాంకులో సొమ్ము డిపాజిట్ చేశారనుకోండి, మీరు
వడ్డీ కూడా పొందొచ్చు. అందుచేత ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుందో ఆ బ్యాంకులో సొమ్ముని డిపాజిట్ చేయాలి, అదే కాలానికి అన్నమాట.